సమరానికి తొలిఘట్టం మరికొద్ది గంటల్లో మొదలు కానుంది. పల్లెల్లో ఎన్నికల కోలాహలం ఇప్పటికే కొనసాగుతోంది. రేపు పంచాయతీ ఎన్నికల తొలి విడత పోలింగ్ జరగనుంది. ఇప్పటికే ఎన్నికల సిబ్బంది పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు. పోలింగ్ పూర్తయిన వెంటనే మధ్యాహ్నం నుంచి కౌంటింగ్ మొదలు కానుంది. మొత్తం 3836 పంచాయతీలు 27960 వార్డులకు తొలి విడత పోలింగ్ జరగనుంది. సర్పంచ్ పదవులకు 13127 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 27960 వార్డుల పదవులకు 67893 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇక తొలి దశలో పోలింగ్ జరిగే 189 మండలాల్లో 37,562 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో బందోబస్తు ఏర్పాటు చేశారు. తొలి దశలో 56,19,430 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వాస్తవానికి తొలి విడతలో 4,236 సర్పంచ్ పదవులకు నోటిఫికేషన్ జారీ చేయగా 395 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. తొలి దశలో మొత్తం వార్డులు 37,440 స్థానాలు ఉంటే ఇందులో 9,331 ఏకగ్రీవమయ్యాయి. పంచాయతీ ఎన్నికల పోలింగ్కు అన్ని ఏర్పాట్లు చేశామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుమిదిని తెలిపారు. బందోబస్తు, శాంతి భద్రతల అంశాన్ని పరిశీలిస్తున్నట్లు చెప్పారు. పోలింగ్ పూర్తి కాగానే కౌంటింగ్ నిర్వహించనున్నట్లు స్పష్టం చేశారు. ఇప్పటి వరకు తనిఖీల్లో 8.2 కోట్లు సీజ్ చేశామని వివరించారు. 50,000 మంది సివిల్ పోలీసులు విధుల్లో ఉంటారని, 60 ప్లటూన్స్ బృందాలు బయట నుంచి వచ్చాయని ఎస్ఈసీ స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల సమరానికి తొలిఘట్టం మరికొద్ది గంటల్లో మొదలు కానుంది. పల్లెల్లో ఎన్నికల కోలాహలం మొదలైపోయింది. ఇక రేపు పంచాయతీ ఎన్నికల తొలి విడత పోలింగ్ జరగనుంది. ఇప్పటికే ఎన్నికల సిబ్బంది పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు. పోలింగ్ పూర్తయిన వెంటనే మధ్యాహ్నం నుంచి కౌంటింగ్ చేయనున్నారు. మొత్తం 3836 పంచాయతీలు 27,960 వార్డులకు తొలి విడతలో పోలింగ్ జరగనుంది. సర్పంచ్ పదవులకు 13,127 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇక 27,960 వార్డు పదవులకు 67,893 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. తొలి దశలో పోలింగ్ జరిగే 189 మండలాల్లో 37,562 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇక సమస్యాత్మక ప్రాంతాల్లో బందోబస్తు ఏర్పాటు చేశారు. తొలి దశలో 56,19,430 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వాస్తవానికి తొలి విడతలో 4,236 సర్పంచ్ పదవులకు నోటిఫికేషన్ జారీ చేయగా 395 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి.